will not use any cheats throughout the complete gameplay. సో ఒక్క చీట్ కోడ్ కూడా యూజ్ చేయకుండా గేమ్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాం. సో ఇది నో చీట్ ఛాలెంజ్. నాకేం అర్థం కావట్లేదు మామ. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మామ, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. నీ పన్ను చూసుకోమా. నేను మాట్లాడతాను, వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజు ఇంజన్, హార్స్ పవర్ ఎక్కువ. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేద్ది. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందారేటి? వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. హాయ్ గైస్, హలో హలో, వి ఆర్ బ్యాక్ అగైన్. ఐఎమ్ కాళీ మార్బల్. దిస్ ఇస్ సాయి భార్గవ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మేము మళ్ళీ ఇప్పుడు వై సిటీ డెఫినెటివ్ ఎడిషన్ తో వచ్చాము. గేమ్ అయితే ఓపెన్ చేసాం గైస్. I think we have a deal, my friend. ఇదేంటి పాబ్లో ఎస్కోబార్ లా ఇక్కడ అక్కడ తప్పించుకుంటాడు. బాబా మహేష్ బాబే. ఎందుకు రావాడు? తుఫాను తలంచి చూసే నిప్పు కనమాటడే. Take a shit in my face. What you gonna do? చిన్నప్పుడు ఓడిపోయిన ప్రతిసారి నువ్వేం కట్టి కొట్టి ఈ లైన్స్ బట్టి వచ్చేసి ఇప్పుడు ఆషని హోటల్. సో ఇందాక మెన్షన్ చేశాడు కదా నియాన్ లైట్స్ అవన్నీ. సో ఆ నియాన్ లైట్స్ వ్యూ నైట్ టైం అయితే, మార్నింగ్ టైం ఇంకా బాగుంటాయి. మార్నింగ్ టైం రిఫ్లెక్షన్స్ కొడుతుంటాయి. వర్షం పడినప్పుడు రోడ్డు చూడాలి, పీక్స్ అసలు. అసలు మన ఈ బేగంపేట ఫ్లైఓవర్లు అయ్యేం పనికిరావు. చేసామండి నేను చిన్నప్పుడు. మెటీరియల్ సక్సెల్స్ కొట్టుకొని ఫైట్ ఫ్యానీ మ్యాగ్నెట్స్. హోప్ యు నో ఫ్యానీ మ్యాగ్నెట్స్. అది తెలియని వాళ్ళు ఎవరు అంటారులే. అలా పేరు మ్యాక్సిమం. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సంస్కారం. అలా చెప్తుందంటే ఈ కాలు నాదే, నా కాలు నాదే. ఎవర్రా పుష్ప? టామ్ యూనివర్సిటీ ఇక్కడ. ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కూడా కొనేచ్చాము. పుష్ప ఎవడ్రా? పుష్ప పుష్పరాజ్, టామ్ యూనివర్సిటీ. హాయ్ గైస్, హలో హలో, వి ఆర్ బ్యాక్ అగైన్. ఐఎమ్ కాళీ మార్బల్. దిస్ ఇస్ సాయి భార్గవ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మేము మళ్ళీ ఇప్పుడు వై సిటీ డెఫినెటివ్ ఎడిషన్ తో వచ్చాము. గేమ్ అయితే ఓపెన్ చేసాం గైస్. మ్యూజిక్ నేను వస్తుందని గ్యారెంటీ ఏం లేదు. కాపరేట్ వస్తే తగ్గించేస్తాను. పాత 1980s టైప్ రైటర్. Windows 7 కూడా తగ్గ XP. XP స్టార్ 2000 అలా ఉంటాయి. సో 2023 టైటిల్ మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది, కానీ నేను వీడియోలో గ్యారెంటీ ఇస్తాను. రావచ్చు.
చూడు రణవక్కర్ అని. ఎలాగో ఒకరంటే మనకి ఒక పోస్టర్ ఎగురుతూ ఉంటుంది. ఆ, మీరు అబ్జర్వ్ చేశారు కదా గైస్, వై సిటీ మొత్తంలో ఒక న్యూస్ పేపర్ లాగా ఎగురుతూ ఉంటుంది ఎక్కడ. అది ఎలా ఉంటారు. ఆడియో డిజైనర్ అన్నమాట. సో న్యూ గేమ్ అయితే ఆడబోతున్నాం ఇప్పుడు. చిన్నప్పుడు భార్గవ్ అసలు ఆ షిట్ అంతా మనం పట్టించుకునే వాళ్ళం కాదు. Tommy We Vercetti. are only dedicated for- Yeah, ఇది కూడా they never let him out. He kept his head down, helps people forget. People will remember soon enough. When they see him walking down the streets of their neighborhoods, it will be bad for business. Well, what are we gonna do, Sonny? We treat him like an old friend and keep him busy out of town, okay? We've been talking about expanding down south, right? Vice City is 24 karat gold these days. The Colombians, the Mexicans, hell, even those Cuban refugees are cutting themselves a piece of some nice action. But it's all drugs, Sonny. None of the families will touch that shit. Times are changing. The families can't keep their backs turned while our enemies reap the rewards. So, Gangs and we send someone down to do the dirty work for us and cut ourselves a nice quiet slice, okay? Who's our contact down there? And Rosenberg, schmuck of a lawyer. How's he gonna hold us? గ్యాంగ్ తిరుగుతుంటారు. We don't need him to. పర్పుల్ గ్యాంగ్ అండ్ గ్రీన్ గ్యాంగ్ We just set him loose in Vice City. We give him a little cash to get started, okay? 1980s లో సెటప్ అయింది. Give it a few months. Then we go down. Pay him a little visit, right? See how he's doing. సో ఇది పంపిస్తారు వైసిటీ. వాళ్ళు ఏమంటారు, సో డిగ్రీ కోసం మీకు వైసిటీ పంపిస్తారు. మేబీ డిస్ట్రాక్షన్ మీరు వెళ్ళి పని ఏదో చేసుకోవడానికి. Rosenberg here. Hey, great. Hey. Well, I'm going to drive you guys to the meet. సెకండ్ Now, I've talked to the suppliers, and they are very keen to start a business relationship. So, if all goes well, we should be doing very nicely for ourselves, which is అవును సంథింగ్. okay. వీళ్ళకి So, ఇంకేదో they're బ్యాక్ brothers, స్టోరీ okay? ఉంటుంది. One operates the business, and the other one does the flying. ఎక్స్ప్లోర్ చేస్తారా? వీళ్ళేదో డీల్ కుదురుకుంటారు ఇప్పుడు. డ్రగ్స్ సంథింగ్ ఏదో. Okay, that's them in the chopper. All right, here's the deal. They want a straight exchange on open ground. All right? Okay, stay tight. Let's go. డబ్బులు సూట్ చేసుకుంటారు. హవాలా ఇప్పుడైనా అంతే కదా ఏదైనా హవాలా అంటే వచ్చేది. ఎవరు వాళ్ళు పోలీసులా? Got it? 100% pure grade A Colombian, my friend. Let me see it. They're greens? 10s and 20s. Used. What's cooking, man? I think we have a deal, my friend. మీరు అక్కడ తప్పించుకుంటారు. చూసే My head out of the gutter for one freak. Take a second. Big shovel Shit in my face. Go get some sleep. What are you gonna do? What are you gonna do? I'll drop by your office tomorrow and we can start sorting this mess out. చిన్నప్పుడు ఓడిపోయిన ప్రతిసారి నువ్వేం కట్టి కొట్టి ఈ లైన్స్ బట్టి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే వీడు అంటాడు అనమాట, ఒక్కసారి తలకి పెట్టి పెట్టాను పెంట అయిపోయింది, నువ్వేం చేస్తావు అంటే నేను పడుకుంటాను అంటాడు. వీడు తర్వాత రోజు వచ్చి ఆఫీస్కి వస్తా అంటాడు. సో పింక్ డాట్ ఉంది చూసావా, ఇప్పుడు ఏంటంటే సిటీకి వచ్చాడు, ఇప్పుడు ఫ్రెష్గా సిటీకి వచ్చి హోటల్లో దిగుతాడు అన్నమాట, స్టే చేస్తాడు. ఆ తర్వాత రోజు వస్తాడు, అందుకే ఫస్ట్ అక్కడికి వెళ్ళమంటారు పింక్ పెట్టి. మనం ఏం చేస్తాం, 1 day later. 1 day later అన్నమాట. ఓకే, మనం ఏం చేసేవాళ్ళం, పింక్ డాట్ వదిలేసి ఊరంతా తిరిగి పోలీసులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఫ్రీ రోమ్ ఫ్రీ రోమింగ్. ఇట్స్ ఎ బాయ్ థింగ్.
ఉన్న పని వదిలేసి మిగతా పెత్తనాలన్నీ పెట్టుకునేవాళ్ళం. రేడియో ఇచ్చినప్పుడు అయితే మేము రేడియోలో MP3 ఫాల్డర్ క్రియేట్ చేసుకుని తెలుగు పాట చేసుకునేవాళ్ళం ఆ సాంగ్స్. అప్పట్లో వేరే స్పాటిఫై అండ్ వెరీ మ్యూజిక్ అప్పుడు సీడీలు ఉండేవి కదా, సీడీలో గేమ్ కాపీ చేసుకునేవాళ్ళం. CD MP3లో సాంగ్స్ పెట్టి సీడీలోకి కాపీ అవ్వలేదు మాకు ఒకసారి. ఎందుకు సాంగ్ సైజ్ ఎక్కువ అయిపోయి గేమ్ కాపీ అవ్వలేదు. మేమేమో కంప్యూటర్లో గేమ్ డిలీట్ చేస్తాం, గేమ్ కాపీ దొరకలేదు. చాలా గింజుకున్నాం అప్పట్లో. అది వాషింగ్ హోటల్. సో ఇందాక మెన్షన్ చేశాడు కదా నియాన్ లైట్స్ అవన్నీ. సో ఆ నియాన్ లైట్స్ వ్యూ నైట్ టైం అయితే, మార్నింగ్ టైం ఇంకా బాగుంటాయి. మార్నింగ్ టైం రిఫ్లెక్షన్స్ కొడుతుంటాయి. ఇప్పుడు వర్షం పడినప్పుడు రోడ్డు చూడాలి, పీక్స్ అసలు. అసలు మన ఈ ఏంటిది బేగంపేట ఫ్లైఓవర్లు అయ్యేం పనికిరావు. భార్గవ్, ఇప్పుడు మనం ఫన్ ఎక్కువ జనరేట్ చేయాలంటే మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు చీట్ కోడ్స్ కొట్టి ఆడుంటాం కదా. సో కొట్టి ఆట ఉంటుంది కదా. సో చీట్ కోడ్స్ ఎక్కువ ఆడుంటాం కదా. సో ఇప్పుడు మరి చీట్స్ లేకుండా ఆడదామనిపిస్తుంది, ఏమంటావు? ఎస్. సో నేను యాక్చువల్లీ ఆడాను 1 year బ్యాక్ ఆల్మోస్ట్. చీట్స్ లేకుండా వైసిటీ మొత్తం కంప్లీట్ చేశాను. అండ్ నువ్వు అన్నట్టు దెర్ ఈస్ నో ప్రూఫ్. సో ఇక్కడ నుంచి వి విల్ నాట్ యూజ్ ఎనీ చీట్స్ త్రూ అవుట్ ద కంప్లీట్ గేమ్ ప్లే. సో ఒక్క చీట్ కోడ్ కూడా యూజ్ చేయకుండా గేమ్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇది నో చీట్ ఛాలెంజ్. ఇప్పుడు వీడు ఫోన్ చేస్తాడు. వీడు లాయరా? వీడు డిగ్రీ కుదిరిచినాడు. Tommy, it's been too long. I know. You're just overwhelmed with emotion. 15 years. Seems like only yesterday. I guess that's a perspective thing. Hey, doing time for the family is no piece of cake, but the family looks after its own, okay? So how'd the deal go down? You sitting on some white gold? Look, Sonny, we were set up. The deal was an ambush. Harry and Lee are dead. You better be kidding me, Tommy! Tell me you still got the money. No, Sonny. I don't have the money. That was my money, Tommy! My money! You better not be screwing me, Tommy, because you know I'm not a man to be screwed with! Wait, Sonny. You have my personal assurance that I'm going to get you your money back. And the drugs. And I'm going to mail you the dicks of those responsible. Hey, I already know that. You're not a fool, Tommy, but I warn you. Neither am I. బంగాళదుంపం చాకుతో చెక్ చేసినట్టు. సో ఆ బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలియదు మనకి. కాకపోతే ఏంటంటే నువ్వు ఏం చేస్తానో తెలియదు, డబ్బులు మాత్రం కావాలంటాడు, వదిలేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఆ మనీ తీసుకురావడం వీడి ప్రథమ కర్తవ్యం. ద పైలట్ మిషన్ అయితే చేయబోతాను. ఫస్ట్ ఎల్ అంటే లాయర్ అనుకుంటా. లాయరా? ఇక్కడ వేరే రోజన్ బట్టి ఉంది. ఫస్ట్ మిషన్ అయితే గుర్తుంది. రేస్ మీలో ఎంతమంది గుర్తుందో పంపించేయండి. ఫస్ట్ మిషన్ వీడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడు ఒక హార్బర్ దగ్గరికి వెళ్ళమంటాడు. హార్బర్ దగ్గరికి వెళ్తే ఒక పాపని తీసుకెళ్ళి వాడి కూతురు అనుకుంటా, వాడి కూతురుని తీసుకెళ్ళి స్ట్రిప్ కప్ దగ్గర వదిలిపెట్టాలి. అది నాకు గుర్తుంది ఫస్ట్ మిషన్. ఆ తర్వాత మిషన్స్ గుర్తులేదు. ఆయన ఎక్కువ ఫ్రీడమ్ చేశాను మంచిగా. మెటీరియల్స్ సక్సెస్ కొట్టుకొని ఫైట్ ఫ్యాన్ మినిట్స్. హోప్ యూ నో ఫ్యాన్ మినిట్స్. అది తెలియని వాళ్ళు ఎవరంటారు. సో నోట్ చీట్స్ అంటే ఆల్సో హెల్త్ చీట్స్ కానీ, ఆర్మర్ చీట్స్ కానీ, ఆర్ వెపన్ చీట్స్ కానీ ఏమీ ఉండవు. అసలు ఒక చీట్ కోడ్ కూడా టైప్ అనేది జరగదు. సో దీనివల్ల మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ లొకేషన్స్లో ఎక్కడెక్కడ హెల్త్ పాయింట్స్ ఉంటాయి, ఆర్మర్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైకి జంప్ చేస్తే ఒక హెల్త్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందాక బీచ్ దగ్గర గన్ పికప్ చేసుకున్నాను కదా, అలాంటివన్నీ తెలుస్తూ ఉండాలి. ఆర్ అమ్యునేషన్లో గన్స్ బై చేస్తూ ఉండాలి. గన్స్, బుల్లెట్స్ కూడా కనుకుంటాయి. బుల్లెట్స్ కూడా ఇది నాకు గుర్తుంది. ఇక్కడ పీసెస్ ప్రొడక్షన్ ఉంటుంది. బుల్లెట్
బండ్లో పెడతాం. Nice one. I'm losing my patience. You're gonna need a horn. I hope you die alone. ఎప్పుడు స్టంట్ చెయ్యా? ఓకే, స్టంట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇంకో విషయం చెప్పాలంటే గైస్, మాది యాక్చువల్లీ రాజమండ్రి. సో నాకు లిటరలీ రాజమండ్రి మ్యాప్ నేను చదివిన కాలేజ్ మ్యాప్ కన్నా కూడా వైసిటీ మ్యాపే నాకు మొత్తం తెలుసు, బాగా తెలుసు. ఒక చోట అంటే పాయింట్ ఒక పిజ్జా షాప్ దగ్గర నుంచి మళ్ళీ ఒక మాల్ ఉంటుంది, నార్త్ సిటీ మాల్ సంథింగ్ ఏదో మాల్ ఉంటుంది, ఆ మాల్కి వెళ్ళాలి. అసలు ర్యాండమ్ 2 పాయింట్స్ ఇచ్చేస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను వైసిటీలో, అంత ప్రింట్ పడిపోయింది నా మైండ్లో. సో దట్స్ ద ఓజీ క్లాసిక్. సో అందుకనే మళ్ళీ హిట్ అవుతుంది అన్న నమ్మకంతోనే మేము గేమ్ అయితే రికార్డ్ చేస్తాం. సో ఫస్ట్ విషయం పార్టీ చెప్పాను, ఇది పార్టీ. Get some sleep, he says. I have been sitting in this chair all night with the lights off, drinking coffee. This is a disaster. We are so screwed, man. These gorillas, listen to me, are going to come down here and rip my head off. It's ridiculous. I did not go to law school for this. Okay, now what the hell are we going to do? Shut up, sit down, relax. I'll tell you what we're gonna do. You're gonna find out who took our cocaine, and then we're gonna kill them. That's a good idea. ఈ కాలం That's a నాదే, great idea. నా కాలం నాదే. Let me ఎవర్రా పుష్ప? There's this యూనివర్సిటీ Colonel Juan Garcia Cortez. He's the one that helped me set up this deal well away from Vice City's established thugs, okay? Now listen, he's holding his party out in the bay on his expensive yacht, and all of Vice City's big players are going to be there, okay? I have an invite. Of course I have an invite. But there's no way that I'm going out there sticking my head out the door. No way, not gonna happen. shut up. I'll go myself. Oh, whoa, whoa, whoa. Hey, I like 1978 too, but you know, this isn't gonna be a beer and strippers do. I mean, no offense, but I think that you might turn heads on the runway for the wrong reasons. What's wrong with the way I'm dressed? Okay, look, here, stop by Raphael's. Tell him I sent you. He'll make you look respectable. లుక్ రెస్పెక్ట్. ఓకే. అప్పట్లో మనకు తెలిసేది కాదు ఫస్ట్ ట్రావెల్స్ ఎందుకు వెళ్ళాలో ఏంటి అని. అసలు ఫస్ట్ అక్కడికి వెళ్ళి డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోవాలో తెలియదు. అదే చూడడానికి బఫూన్ లో ఉన్నా డ్రెస్ మర్చిపోతున్నాడు. అలాగే నెట్ ఇష్టం పాపం. ఇప్పుడు ఇంతకీ పార్టీకి ఎందుకు వెళ్ళాలి నాకు అది అర్థం కాలేదు. సో అసలు ఆ డ్రగ్స్ ఎవరు కొట్టేశారు ఇదంతా తెలుసుకోవడానికి వాడిని తెలుసుకోమన్నారు. ఈ డీల్ సెటప్ చేసింది వాడు. ఓకే, లైక్ ఏంటి, ఆ బోట్స్ ఉన్న దగ్గర ఒక పెద్ద షిప్ ఉంటుంది, తెలుసు. ఆ షిప్ ఓనర్ అనమాట వాడు ఈ డీల్ సెటప్ చేస్తాడు. మరి వీడు లాయర్, వీడు ఆయనకి డ్రగ్స్ ఏమో అదంతా తెలియదు. ఓకే. సో నా డౌట్ ఏంటంటే ఇందాక మనం ఫోన్లో మాట్లాడిన వాడు మన హెడ్, మన బాస్ మాఫీ డౌన్, వాడు వాడి తరఫున మనం వచ్చి డీల్ చేసుకుందాం అనుకున్నాం. జరిగిపోయింది డీల్. సో వీడు ఓన్లీ మనీ సంథింగ్ అనుకుంటా, డ్రగ్స్ సప్లై చేసి మనీ తీసుకోవడం. వీడు మనీ ఇచ్చి డ్రగ్స్ కొనుక్కుంటున్నాం, మనం మనీ ఇచ్చి డ్రగ్స్ కొనుక్కుంటే అటాక్ జరిగింది. సో డ్రగ్స్ పోయా, డబ్బులు పోయాయి. ఆ డ్రగ్స్ అమ్మేవాడు ఎవడు, వీడు కుదిరిచాడు అన్నమాట. డ్రగ్స్ అమ్మేవాడు ఈ బోటోడా? వీడు కుదిరిచాడు, బోటోడు కదా డైరెక్ట్. ఓకే. ఇప్పుడు లాయర్ ఎందుకు వచ్చాడు మధ్యలో? లాయర్ లీగల్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాడా మన బాస్కి? అంతే కదా, క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటే లీగల్ ఇష్యూస్ డైరెక్ట్ గా వాడి ఇన్వాల్వ్ అవ్వకుండా మనం. వాడు భయపడుతున్నాడు, నేను బయటికి రాను, వస్తే చెక్ చేస్తారు. అంటే మనకు బండిస్తలేదు అనుకుంటున్నాం, బండిస్తాడే మనకి వీడు వస్తాను, మనం వేసుకొచ్చాం, మనం బినామీ కైండ్ ఆఫ్. సో ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళే ముందు కొంచెం పద్ధతిగా రెడీ అవ్వు, వైసీటీలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలు అందరూ వస్తారు అని చెప్తే అందుకని డ్రెస్ మార్చుకోవడం కొంచెం మన కోసమే అన్నట్టు. మన కోసమే ఏం చేస్తాం, తీసుకెళ్దామా చేసుకెళ్దాం. వాడు ఏదో ఇచ్చాడు కదా, వాడు ఇవ్వలేదు, లాక్కుపోతున్నాం మనం. బట్ ఆడు కూడా తెలిసి వాడు జస్ట్ అలా పెట్టాడు, బాగుంది కదా అని వేసుకుపోయాం మనం. వాడు ఆగినా వాడు మనల్ని కొట్టి తీసుకుంటాడు. అవునా? కొట్టి తీసుకుంటాడు. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఉంటుంది, రైట్ సైడ్ దాటి చిన్నప్పుడు
ఇప్పుడు మనం పార్కింగ్ లాట్ లో కనుక బండి సేవ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఉండవు పార్కింగ్ లాట్ లేదు, ఇంకా డైరెక్ట్ గ్యారేజ్ లేదు. అంటే మనం ఆ డయాస్ గా ఢిల్లీ కొనేంత వరకు దిక్కులేదు. దిగలేదు. ఇంకా దారిలో కూడా కొన్ని పేరటు చిన్నప్పుడు ఆ పేరు ఉంటుంది కాదు, ఇది ఉండేది లేకపోతే సరిగ్గా కనపడదు కదా, అక్కడ గేట్ మీద పేరటు అని రాస్తుంది. ఉంది పేరు తింటే Buenas noches. చేసే ఏం లేదు కదా. I understand you are here on the behalf of Mr. Rosenberg. రోజెన్బర్గ్ లాయర్ Hope any recent problems have not affected his health or mental well-being, Mr. డిప్లొమాటిక్ గా మాట్లాడుతుంది. He's just got a touch of agoraphobia. Excellent, excellent. ఎవరో అంటే I just want my merchandise. It's an unfortunate set of circumstances for all involved. Of course, I have initiated my own lines of inquiry, but such a delicate matter will take time. హోటల్లో Perhaps we'll talk later. Meanwhile, let me introduce you to my daughter. Miss Davis! Cara mia, could you look after our guest while I attend to my necessary obligations? Of Fear of course, places and Daddy. situations Please, excuse me. that might cause panic or helplessness. You try living with it. Anyway, let me point out some of our more distinguished guests. That's our Congressman Alex Shrub with Rising Silicon Star, Candy Sun. మూవీ Movies set ఉంటుంది. Alabama. మూవీ మిషన్ And చేయాలి over there, we have the Vice City Mamba star వీళ్ళందరూ తర్వాత కూడా కనబడతారు. వస్తూ ఉంటారు. అవును, always the charmer. ఇక్కడ వీడు వీడు వస్తాడు, హ్యాట్ పెట్టుకున్నాడు వస్తాడు. ఇక్కడ ల్యాండ్ లైన్స్ ఉండడా. That is good. ల్యాన్స్ ఉన్నాడు వాడు. And that Third comes mission out లో ఎప్పుడో of him is కనబడతాడు. Jez Torrent, lead singer with Love Fist. Can I tell you? Do you know how they play ping pong in Thailand? చిన్నప్పుడు అసలు ఇంత క్వాలిటీ It does not involve a paddle, if you know. Impotent. And the chatty trio, that sleeping sweat gland is Papa's What right is hand that? gimp, Gonzalez. And the other two are Pastor Richards and pseudo-intellectual The director. film director Steve Scott. Throws a pest with a new అలీగఢ్ చెప్తుంటాడు giant సౌత్ shark comes in and just bites their dicks off. వీడు డియాస్ గడ్. You never saw anything like that before. Colonel, your party deserves a triumph. I can only apologize. Oh, de nada, amigo. How do we find you? Our business is very trying. Barbarians at the gate. A time for rewarding one's friends and liquidating one's enemies, amigo. Who's the loudmouth? Ricardo Diaz, he's Mr. Cole. Mercedes! Oh, I was just taking my friend back into town. Another time, Ricardo. Let's go. Let's get out of here. Sure. Actually, take me to the pole Couple position. drinks. హోల్ పొజిషన్ కి. సో వీటిని కలుపుదాం అని వస్తే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అంటాడు. వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాడు వచ్చాడని చెప్పి వీడు పెట్టుకుని తప్పించేసుకుంటాడు. ఇప్పుడు దీనికి వీళ్ళ డాడీ అన్న బిజినెస్ అన్న ఇష్టం ఉండదా? ఇష్టం ఉండకపోవడం కాదు కానీ తలగే పుట్ట మిగతా వాళ్ళతో చెప్తా చూడు ఇప్పుడు. అసలు వాటర్ క్వాలిటీ, Will you be working for my కార్ father? క్వాలిటీ. Maybe. Do you mind me resting my hand in your lap? Maybe. It's so difficult having a rich and powerful father. Vamos. వీడెందుకు నేనెందుకు దింపాలన్నాడు అక్కడ. అమ్మ కదా. ఓకే, అంటే నార్మల్ గా అడగాలి కదా అని అడుగుతాను. అంటే కార్ మంది కాదు, పెట్రోల్ మంది కాదు, బట్ చేసేది మన కదా. See you around, handsome. I'm sure అంటే you డబ్బులు will. చెల్లిపోయింది అప్పుడు. డబ్బులు ఎందుకు వస్తాయి ఇప్పుడు? మిషన్ కంప్లీట్ చేసినప్పుడు మా అమ్మ రికార్డ్ అవుతుంది గేమ్లో అంతే. సీట్ డ్రైవర్. సో మిషన్ కంప్లీట్ అయిన తర్వాత సౌండ్ అన్నారు కదా. యూజువల్గా సౌండ్ మనకి ఇదివరకు వైసీటీలో ఉండేది కాదు. అవునా? నెట్ షాపులకి వెళ్ళి 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి గేమ్ కొనుక్కునేవాళ్ళం కదా. ఆ వైసీటీలో సౌండ్స్ కానీ ఆ టైటిల్ మ్యూజిక్ కానీ ఇవేమి ఉండేవి కాదు అసలు. సో ప్రెసెంట్ మనకున్న ఓన్లీ సేఫ్ హౌస్ ఓషన్ వ్యూ హోటల్. అది యాక్చువల్లీ వీఆర్ ఫాలోయింగ్ ట్రెడిషన్స్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి సేవ్ చేసుకుంటున్నాం. నిజానికి అయితే సేవ్ చేయక్కర్లేదు. ఈ ఎడిషన్ ఆఫ్ వైసిటీ రీమాస్టర్ కాదు, దీని పేరేంటి వైసిటీ డెఫినెటివ్ ఎడిషన్ లో ఆటో సేవ్ ఉంది. సో మనం ఎక్కడ చనిపోయినా సరే వెంటనే నెక్స్ట్ మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసేటప్పటికి ఓకే ఉంటుంది. సేమ్ లొకేషన్, సేమ్ హెల్త్, సేమ్ స్టాట్స్, అంటే కరెన్సీ ఎంత ఉంటుంది అలా. సో ప్రెసెంట్ మనం చీట్స్ యూజ్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి
ఖచ్చితంగా రెగ్యులర్ గా సేవ్ చేసుకునే అలవాటు వచ్చింది. సో ఇన్ఫర్మస్ ఫాస్టెస్ట్ కార్ అయితే సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ లారీ దగ్గరికి వెళ్ళాలా? మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కూడా కొన్ని పుష్ప ఎవడరా? పుష్పరాజ్ టౌన్ యూనివర్సిటీ. టామ్ యూనివర్సిటీ వీడి పేరు. టౌన్ యూనివర్సిటీ వీడి పేరు టౌన్ యూనివర్సిటీ. అలాగే వాడి పేరు సీజే, శాన్ ఆండ్రెయాస్ ఉంటాడు సీజే. శాన్ ఆండ్రెయాస్. మళ్ళీ క్లాడ్ పార్ట్ 1 లో ఉంటాడు, GTA 3 క్లాడ్. Ah, well, I hope you're having a good time, because I'm going out of my mind with worry here. What did you find out? That there are more criminals in this town than in prison. We need a lead from the streets. Okay, let me... Silent గా. Okay, there's this line. Some music industry slime ball. Goes by the name of Kent Paul. Anyway, he's got his nose so far up most of Vice City's ass that if anybody knows the whereabouts of 20 keys of coke, it's this guy, all right? He's always at the Malibu. I'll go pay him a visit. ఏయ్, ఈ వ్యక్తిని కలిసా మనం ఇందాక కెంటన్ అతను కొంచెం పర్పుల్ కాస్ట్యూమ్ వేసుకుని ఉంటాడు. గుర్తుంది తెలిసినట్టు. ఆ పింక్ మార్కర్ ఎక్కడ ఉంది? ఇంకా ఏంటంటే మన వే పాయింట్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ GTA 5 వైబ్స్ వస్తాయి, కానీ ఆ మ్యాప్ కూడా కొంచెం మారింది కదా. మ్యాప్ మారింది. మ్యాప్ యాక్చువల్లీ కొంచెం టిల్ట్ అయి ఉంది, 2D వ్యూ కాకుండా కొంచెం యాంగిల్ లో ఉంది. అండ్ ఆల్సో ఎల్లో కలర్ లో హైలైట్ అయింది మన పార్క్. వే పాయింట్ చిన్నప్పుడు అసలు అయ్యే ఉంటుంది కాదు, అసలు ఉండదు. ఇప్పుడు ఇదంతా ఒకటే గేమ్ కాబట్టి ఇప్పుడు మనం ఇందాక అక్కడికి వెళ్ళినా ఆ ప్రీసెస్ ప్రొడక్షన్ ఉంటుంది చాలా టైం. లేకంటే సమ్ డిస్టెన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత రీస్పాన్ అయిపోతుంది. రీస్పాన్ అయిపోయింది. తీసుకో ఎందుకు నువ్వు చిల్లర అలిసిపోయాడు. బ్లూ కలర్ ఉంటే ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంది. ఒక మన పరిస్థితి ఇది కూడా. Where'd you pop up from? I've been looking for a bird like you for ages, mate. You know why? Looking for some English guy. Kent Paul, mate. Yeah, I'm the governor around here. I'll sort things out. You know what I mean? I'll treat you. Whatever you want, I'll get you, girl. Don't you worry about a thing, mate. Get lost, honey. Oi, 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 oi. Ken Paul. I'm a friend of Rosenberg's. Rosenberg. Oh, that bonkers ambulance chaser. That guy could defend an innocent man all the way to death row. Get another drink, bruv. Everybody's a comedian. Listen to me. I'm missing 20 keys and a lot of cash. Drugs, mate? It's a mug's game. What do you know about it? Oi, well, what I was coming to was, there's some chef come trumpet shifter who deals that kitchen of Hotel on Ocean Drive. He's been looking real pleased with himself lately. You could go and check him out. I will. And I'll be seeing you around. That's why I can't walk away, you bugger, not you spark out. Give me a drink. And where's that slut? సో ఇందుకు ఏంటంటే వీడు వాడి దగ్గరికి వెళ్ళాడు కదా, అదే కానల్ దగ్గరికి, షిప్ దగ్గరికి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత వీడికి తెలిసింది ఏంటంటే వైస్ సిటీలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు. అందరూ షిప్ లోనే అంటారు కదా, ప్రెసెన్స్ కన్నా బయట ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ లోకల్లో ఎవరో ఒకరు తెలియాలి మనకి గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి అడిగితే వీడి దగ్గరికి వెళ్ళి. సో ఇప్పుడు ఏంటంటే కార్ కూడా ఇందాక ఆ గ్రౌండ్ లెవెల్లో ఎవరో ఒకరు కావాలి అంటే వీడిని పంపిస్తాడు, అది వీడి దగ్గరికి పంపిస్తాడు అనమాట లాయర్ గారు. సో ఇప్పుడు మళ్ళీ మనం కళ్ళ దగ్గరికి వెళ్ళాలా? కాదు, లేదు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎవరో ఒకటి తెలియాలి అని అడిగితే వాడి దగ్గరికి పంపించాడు లాయర్. వీడిని అడిగితే ఆ డ్రగ్స్ గురించేనా అంటే అవును, దాని గురించి నీకేం తెలుసు చెప్పంటాడు. అలా ఫైనల్గా ఏమొస్తుంది, ఒక చెఫ్ ఉంటాడు, వాడి గురించి తెలుస్తుంది సంథింగ్ అంటే వాడి దగ్గరికి వెళ్తుంటాడు మనం. లియో అనుకుంటా వాడి పేరు. లియో బుద్ధిసండి చంపేయాలా? చంపేమని చెప్పలేదు కదా వాడు. యాక్చువల్లీ చంపేయాలి. ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే మన దగ్గరికి వచ్చి దిగిపోతే ఒక స్క్రీన్ ప్లే అవుతుంది. వాడు ఏదో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు, మన వైపు యాంగిల్ తిరుగుతుంది అంతే. అప్పుడు చంపాలి.
అప్పుడు ఏంటి మన మీద కత్తి పట్టుకుని వచ్చేస్తాడు. వెహికల్ తో వెళ్ళినప్పుడు వెహికల్ ఎగ్జిట్ అయిపోతే ఆయన గుద్ది చచ్చిపోతాడు. ఆ స్క్రీన్ ప్లే అవుతుంది. హెల్త్ కాపాడుకున్నాము. హెల్త్ కాపాడుకున్నాను. సెల్ ఫోన్ ఎక్కువ. ఇప్పుడు వస్తాడు ల్యాన్స్ గడ్. లియో Oh, way to go, tough guy. Beat him to a pulp. That should make him real chatty. You want some too? Hey, chill. I want what you want, brother. Oh, yeah? And what's that? Your green and my dead brother's white lady. Unfortunately, you just silenced our lead. Accidents happen. Get lost. Hey, whoa. No need to go all long range on my ass. The way I see it, we two hombres in a strange town. We need to watch each other's back. My back's just fine, brother. You sure about that? Here, take this. Follow me. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. దోస్తి. సో ఇప్పుడు ఏంటంటే వీడు అంటాడు, మనకున్న ఒకే ఒక లీడ్ని చంపేసావు నువ్వు, ఇప్పుడు బాగా మాట్లాడతాడు, చెత్త కొట్టేసావు కదా అంటాడు. సో వీడు ఏంటి మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు కదా, ముగ్గురు ఎంతమంది చచ్చిపోతారు కదా, దాంట్లో ఒకటి వీళ్ళు రిలేట్ అవుతాడు. వాడి బ్రదర్ సంథింగ్ ఏదో వీడు. సో నీకేం కావాలో నాకు అదే కావాలి, మన ఇద్దరం ఒకరినొకరు చూసుకోవాలి అంటే నా వెనక బాగానే ఉంది అంటే వీళ్ళు వస్తారు. ఓకే, స్టార్టింగ్ కట్ సీన్ లో చచ్చిపోయారు కదా. కట్ సీన్ వర్షం వస్తుంది, అయితే ఇప్పుడు రోడ్లు పాడైపోతాయి. పాడైపోతాయంటే తడిసిపోతాయండి, నీళ్ళు నిలిచిపోతాం అలాంటి. సో ఇందులో ఏంటంటే గైస్ మనం GTA బై స్టార్ గ్రీజీ పామ్స్, అదేంటి దాని పేరు ఏంటంటే బ్రైట్ స్టార్, లంచం ఇవ్వడం అనమాట. సో వాంటెడ్ లేదు తగ్గుతుంది లంచం ఇస్తారు, సో అందుకని బ్రైట్ స్టార్ అంటారు దాన్ని. ఇప్పుడు సరే ట్యాబ్ నాకు. సో ఈ నామినేషన్ వీల్ ఉంటుంది, మనం GTA 4లో నాకు గుర్తులేదు కానీ GTA 5లో ఉంటుంది. సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. చిన్న చేంజ్ గేమ్ స్టాప్ హోల్డ్ చేసి. One thing you gotta realize about this town, you gotta pack some heat. Local gun shops a couple blocks away. సో ఆమినేషన్కి వెళ్ళమంటాడు గన్ కొనుక్కోవడానికి. ఇప్పటిదాకా ఆమినేషన్ ఉన్నట్టు గేమ్లో కొత్త వాళ్ళకి తెలియదు. ఐసిటీలో కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ అది మేబీ ఈ జెన్జీ కిడ్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు కొత్తగా ఎర్లీ 2K కిడ్స్ అంటే. వాళ్ళు ఎందుకు సందులో కొంచెం చూపిస్తున్నాడు, సైడ్కి వెళ్ళిపోయి రైట్ తిరిగితే అక్కడ ఇలా కూడా వెళ్ళక్కర్లేదు, అసలు ఆ రోడ్లోనే సైడ్కి వెళ్ళిపోతే రైట్ సైడ్ తిరిగితే వస్తుంది, మరి ఎందుకు ఇలా వీడు డిస్ప్లేస్మెంట్ ఆ మాత్రం మిస్కి మనకు దొరకదు. కీస్ కూడా చేంజ్ అయ్యాయి. సో ఆమినేషన్ అనేది ఒకటి ఉంది, ఇది ఇక్కడ గన్లు కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు అంతే. ఓకే గైస్, ఫస్ట్ వీడియోకి వచ్చిన రీచ్ బట్టి సెకండ్ వీడియో అయితే వస్తుంది. సో బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు మీ 90s కిడ్స్ అయితే 90s అండ్ ఎర్లీ 2000s కిడ్స్కి వాళ్ళ చైల్డ్హుడ్ కొంతైనా గుర్తు తెప్పించామనుకుంటున్నాను. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఈ టామీ గడ్ ఎవడో, టామీ వర్సిటీ ఎవడో, ఇందాక మెర్సిడీస్ ఎవరో వాళ్ళు ఎవరు తెలియదు. సో మిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది, బట్ మేము ఇక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో దట్స్ ఇట్. ఈ వీడియోకి ప్రోగ్రెస్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మిషన్స్ అన్ని చేస్తూ ఉంటాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఖాళీ మొబైల్ 3000. ఓకే గైస్, బాయ్.